కేసీఆర్ ఒకవేళ బయటకు వచ్చి బహిరంగ సభలు ఏమన్నా 2-3 పెట్టి మాట్లాడితే అట్లా ఏమన్నా కేసీఆర్ పలుకు పోయింది, కేసీఆర్కు పలుకు లేదు. మొన్న కూడా మీటింగ్ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టినట్టున్నారు ఇన్ఛార్జ్లతో, కానీ ఇంటర్నల్ మీటింగ్, కానీ అక్కడ మాట్లాడిన వాయిస్ అయితే ఇక్కడ బయటకు ఇవ్వలే, ప్రెస్ నోటే ఇచ్చారు. ఇక ప్రెస్ నోట్ లేదు, ఏ నోట్ లేదు. ఆయన నోటి మాట కూడా జర కొంచెం ఇబ్బంది ఉంది. వీళ్ళు చేసిన ఏషాలకు ఆయన తలకాయ పట్టుకుంటా ఉండు. ఎందుకంటే బిడ్డనేమో ఆఖరికి తయారు జలబాయ్ బాబా మది కాచి ఏమో కాలు పట్టుకుంటారో ఏటు పట్టుకుంటారో ఆ పిల్లని బయట తీసుకొచ్చారు. వచ్చింది దూకుండాక కవిత వచ్చింది దూకుండాక వాడు దొంగ ఈడు తిన్నాడు వాడు తిన్నాడు అని అంటారు. పాప కేసీఆర్కు ఆడంగా అయిందో ఏమైందో ఆమెకు. ఇంకోటి ఎవరైనా మన ఇంట్లో గింత వెళ్ళి పుడితేనే ఆగం అవుతాం మనం. గింత పెద్ద ఇష్యూ జరిగితే ఆ కేసీఆర్ మనసు ఉండాలి, గోసం ఉండదా? అందులో కూతురు కదా, కూతురే బిడ్డకి చెప్పేది. ఇంకొక మాట చెప్తా, 5 మంది కొడుకులున్నా కూడా ఒక బిడ్డ కావాలనుకుంటారు ఎవడైనా. ఎందుకంటే సచ్చినాడు మీద పడి ఏడిసే ఒక బిడ్డనే. నీ కోడలు రోజు నీ కొడుకు ఎవరు ఉన్నకాడికి ఏమన్నా చదువుకుంటాడు కొడుకు, మహిళ సంపాదించిన ఏమైనా ఉన్నాయని. నీ కొడుకు నీ బిడ్డను నువ్వు దూరం చేసుకొని నువ్వు శోభలు పడ్డారు వాళ్ళు. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజలు వేలాది మంది అమరులై, వందలాది మంది కాల్చివేయబడి కూల్చివేయబడి తెలంగాణ తెచ్చి నీ చేతిలో పెడితే మీరు చేసిన పనికి ఏంటి చెప్పు? ఏం పని చేసిన మీరు? అందుకోసమనే మొన్న జరిగిన ఎన్నికలలో కానీ ఇప్పుడు మీరు కూడా 2 ఏళ్ళ అధికారంలో ఏం చేసిరన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి కదా. మీరు 6 గ్యారంటీలు ఇచ్చిన ఇంకా హామీలు అవి నెరవేరలేదు, ఇంకా కొన్ని చాలా అవి అట్లా పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ ప్రజలు అడుగుతారు కదా. చెప్పేదేను మరి ఆ ప్రభుత్వం అవినీతిని బయటకు తీస్తున్నారు, ఇంతవరకు ఏం తీసింది లేదు కదా. మాకు ఇంకా 3 ఏళ్ళ పొద్దున్నది. 2 ఏళ్ళు అయిపోయింది చెప్పారు, 3 ఏళ్ళది ఉందని చెప్తున్నారు. 3 ఏళ్ళు ఉందని చెప్తారు. మరి ఇప్పుడు లేదని అడిగేది కూడా గమ్మత్తున్నా. 2 ఏళ్ళు ఏం చేసినాం అన్నది కూడా చెప్పాలి కదా. 2 ఏళ్ళల్లా ఒక మాట చెప్తాను, బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాను. ఏడొచ్చినాయి నా దగ్గర. ఎంతవరకు వచ్చింది నా దగ్గర? స్లాబ్ పడ్డా? స్లాబ్ పడ్డదా? నేను భూమి పూజ చేసిన. నా దానికి భూమి పూజ కానీ ఉన్నాయి కదా, మీదే కాదు కొడంగల్ అండ్ మదిర. చెప్పేది నువ్వు ఎమ్మటే ఇది ఇల్లు కట్టాలంటే ఒకనాడు అయ్యేది కాదు. ఉన్న స్కూల్ ఏమో ఆగమవుతున్నాయి. ఒక మాట చెప్తా, వీళ్ళు ఒక స్కూల్ పోయినోడు కాదు, ఒక తర చూసినోడు కాదు, ఎక్కడ లేదు ఆగం. ఆ కవితం పోయే ఆమె ఒక నాటకం, ఈలో కథ. ఎక్కడే స్కూల్ మంచిగున్నాయి, అన్ని మంచిగున్నాయి. ఇంకోటి మనం వచ్చిన తర్వాత ఇలా రిజియన్ స్కూళ్లకు ఆడపిల్లలకు 300% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, మెచ్ ఛార్జీలు పెంచినాం 40%. వినరా? తర్వాత రైతులను ఆదుకున్నాం. రైతులకి ఇలా డొమెస్టిక్స్ ఏది ఇంటి అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. రైతు దాదాపు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినాం. 2 లక్షల రూపాయల మాఫీ చేసినాం. ఇవన్నీ చేసినాం కదా. కానీ ఒక్కొక్కటి అన్నీ చేస్తాం. ఎందుకు చేయం? మీరు ఆటోలు పెట్టుకొని ఆగం మీరు ఆర్టీసీలు సమ్మె చేస్తే 34 మంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళదైనా కొంతమంది తీసుకొని పక్కన కూర్చొని పెట్టుకొని బుగబెట్టి ఇగో నేను మీకు ఇది ప్రకటిస్తానని చెప్పిండు. అంటే నీ రాజరిక వ్యవస్థను ప్రజలు నమ్మలే. తర్వాత ఇవాళ నువ్వు మంత్రివర్గం అంటూ హరీష్ రావు అంటుండు, మీ మంత్రివర్గంలో ఎవరికి చెప్తుంటలేడు అదని ఇదని అంటుండు. నీ మంత్రివర్గం ఎట్లుండే? 5 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు మహిళా మంత్రి లేడా? 6 ఏళ్ళ దాకా హరీష్ రావుకు మంత్రి పదవి లేదు. పాపం ఆయన ఎవరు మమదారి హోమ్ మినిస్టర్కి వచ్చా గర్వకాడికి వచ్చి ఎలా కొట్టి సెప్రాజ్ ఎలా కొట్టాడు. ఇటల రాజేంద్రాడికి వచ్చి గోడు నేర్చుకుని పోయిండు. అవునా? ఆ రాజే బాబు ముఖ్యమంత్రిగా ఉండే కొత్తగా వచ్చినప్పుడు ఎందుకు ఎలా కొట్టిరో ఎందుకు బర్తరఫ్ చేసేది ఎవరిని తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారు, ఇదంతా ఒక దండుపాల్యం ముఠా అంటున్నారు కదా. వాళ్ళది దొంగలపాల్యం ముఠ. అది దొంగలపాల్యం కూడా కాబట్టే ఇవాళ జనం వాళ్ళను తిరస్కరించి అధికారం రాకుండా చేసింది.